మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు మనము దేవుని వాక్యం చూద్దాం. మన జీవన విధానంలో, మన ఆహార విషయాల్లో, మన ఆరోగ్య విషయాల్లో మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. మనం ఎంతో వాటి విషయమై ఆలోచన చేస్తూ ఉంటాం. ఏ ఆహారం తింటే నా దేహానికి శక్తి వస్తుంది, ఏ ఆహారం తింటే నా దేహానికి బలం వస్తుంది, నా ఎముకలకు బలం వస్తుంది, నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను, నేను శక్తిగా ఉండగలుగుతాను, ఏ ఆహారం తీసుకోవడం వల్ల నేను బలం పొందుకుంటాను అని ఎంతో ఆలోచన చేస్తాం. మనం ఈ నిత్య జీవితంలో మనం ఆహారం తీసుకోవడానికి, మన శరీరము పోషించుకోవడానికి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే మన దేవుడైన యెహోవా ఈ మాట తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు. మనమైతే ఎన్నో ఆలోచన చేస్తాం ఆహార విషయాల్లో. ఆహారం తీసుకోవాలని, మన శరీరాన్ని బలపరుచుకోవాలని, మనం జ్ఞానం పెంపొందించుకోవాలని, మనము ఈ శక్తివంతముగా జీవించాలని చాలా కృషి చేస్తుంటాం. ఏవేవి మేలుకరమైనవో అవి తింటూ ఉంటాం. వ్యాధులు రాకుండా చూడాలని మనం పోషకాలను తింటూ ఉంటాం. కానీ మన దేవుడైన యెహోవా ఏమని తెలియజేస్తున్నారు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు శక్తియు ఉంటుంది అంటున్నారు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ముందు మనం ఏ తిండి తిన్నా అది మన శరీరానికి మేలు చేయాలి, మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలి, శక్తిగా ఉండాలి అంటే ముందుగా మనం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. మనము తిండి తినేసాం, మనం ఆరోగ్యంగా ఉంటున్నాము అని అనుకోవటానికి వీలు లేదు. మనం ఏ పోషకం తిన్నా, ఏ పోషకం తినకపోయినా మన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన ఎదుట మనము నిందారహితులుగా జీవిస్తూ మన చెడుతనమును విడిచిపెట్టుకున్నప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యమును, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగుతుంది అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ మాటలు. కనుక మనం ఏ ఆహారం తిన్నా కానీ అది మన శరీరానికి బలం ఇవ్వాలంటే, మనం ఏ ఆహారం తీసుకున్నా కానీ మన ఎముకలకు సత్తువ కలుగు చేయాలంటే ముందుగా మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. అప్పుడు మన దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది, మన ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఈ విధముగా దేవుని యందు భయభక్తులలో జీవించిన వారే ఏ రోగమునైనాను జయించగలుగుతారు, ఏ బలహీనతనైనాను జయించగలుగుతారు, ఏ శరీర శ్రమనైనాను జయించగలుగుతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. మనం తిన్న ఆహార పదార్థాలు మన శరీరానికి మేలు చేసేవిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము చెడుతనం విడిచిపెడుతూ ఆయనకి ఇష్టమైన బిడలముగా ఉంటే చాలు. మనము శరీరంలో ఏ రోగాన్ని కలిగి ఉండలేము. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు దేవుని మీద ఆనుకుంటుంది కాబట్టి, దేవునిలో ఆనందిస్తూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఆనందం ఏలుతూ ఉంటే ఏ రోగాలు మన ధరించారు, ఏ బలహీనత మన ధరించారదు. కనుక మొదటిగా మనల్ని ఏమేం చేయమంటున్నారు దేవుడు ఇక్కడ? చెడుతనమును విడిచిపెట్టుకోండి, యెహోవా యందు భయభక్తులు కలిగిండుడి, చెడుతనమును విడిచిపెట్టుకోండి. అప్పుడు మీకు మీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది, మీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు చెడుతనం విడిచిపెట్టుకోండి, మీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి, మీకు శక్తి ఇస్తుంది, శరీరానికి ఆరోగ్యం వస్తుంది, ఎముకలకు బలం వస్తుంది. కండిషన్స్ పెట్టారు మనకి ఇక్కడ. ఆ కండిషన్స్ లేకుండా మనం ఏది దేవుని యొద్ద నుండి పొందుకోలేం. ఆ దేవుడు ఇచ్చిన కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తేనే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన ఇచ్చిన కట్టడలను మనం మీరితే మనం ఏది పొందుకోలేం ఆయన దగ్గర నుండి. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఈ జ్ఞానం నేర్చుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని నేర్చుకున్నాం, చెడుతనం విడిచిపెట్టాలని నేర్చుకున్నాం. అప్పుడు మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం, మన ఎముకలకు సత్తువగా మనం ఉంచుకుందాం. మనకి ఎముకలు సత్తువగా ఉండేటట్లుగా దేవుని ప్రార్థన చేసి ఆ విజయాన్ని పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా.
దేవా, మీ యందు భయభక్తులు కలిగి ఉండమని, చెడుతనం విడిచిపెట్టమని నేర్పించిన దేవుడవు. అప్పుడు నైనా మా దేహము ఆరోగ్యముగా ఉంటుందని, మా ఎముకలు సత్తువుగా ఉంటాయని మాకు తెలియచేసిన దేవుడవు. మీ నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు నేర్పించండి. వినుచున్న బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించండి ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి వారి దేహాలు ఆరోగ్యంగా ఉండేటట్లు చూచుకునే జ్ఞానం దయచేయండి ప్రభువా. మా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి వారి జీవితాల్లో మీకు ఆయాస్కరమైనది ఏదైనా కనబడితే అది విడిచిపెట్టుకొని వారి దేహమునకు ఆరోగ్యమును, వారి ఎముకలకు శక్తిని పొందుకొని మీకు సాక్షులుగా జీవించే కృప బిడ్డలందరికీ దయచేయండి. ప్రార్థన కోరిన బిడ్డలను దీవించండి. జ్ఞానము కొరకు ప్రార్థించమని కోరిన బిడ్డలకు జ్ఞానంనిచ్చి జయంనివ్వండి. నాయన, బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలకు బలహీనతల నుండి విడుదల కలుగు చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.